హైదరాబాద్ పహాడీ షరీఫ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ముస్తాఫా నగర్లోని ఒక పెళ్లి డెకరేషన్ గూడంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో డెకరేషన్ సామాగ్రి అగ్నికి ఆహుతైంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ఇక ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అనుమానిస్తున్నారు. एक घंटा 1.5 घंटा और रंजन को बोल के भी 1-1.5 घंटे के बाद आई गाड़ी। हमको कोई सहूलत नहीं है बस्ती में। अल्हम्दुलिल्लाह जलपल्ली में होना ज़रूरी है हमारे जो करंट है। सविता रेड्डी से हमको रिक्वेस्ट है, हमको सहूलत बहुत ज़रूरी है यहाँ पर। अल्हम्दुलिल्लाह बस्ती के इतने कॉपरेट करे बोल के अल्हम्दुलिल्लाह इतनी आँच बची हुई है। अल्हम्दुलिल्लाह पूरे भया अपने बस्ती के बहुत जने सपोर्ट करे, तकरीबन सामान निकाले अल्हम्दुलिल्लाह। अल्लाह के करम वादे मुस्तफ़ा है बस्ती का नाम। वादे मुस्तफ़ा में मेन रोड पे वादे मुस्तफ़ा हो के 1.5-2 घंटे और एकदम एग्जैक्ट 2 घंटे और शॉर्ट सर्किट है। ये शॉर्ट सर्किट से हुआ है। मैं शुरू से आखिरी तक था, मैं देखा, मैं आग लग रही थी जर्रे से इतना फैला। अल्हम्दुलिल्लाह के वालिद साहब को जानी नुकसान नहीं हुआ, खींच के निकाला अल्हम्दुलिल्लाह। खींच के लोग अंदर जा रहे थे, उनके वालिद साहब को जब खींचे बाद नहीं ये शीट गिरी, खींचे बाद में भी वाला सामान पहले बाहर निकालेंगे, छोड़ दो उसका वहाँ का बोला। पूरे मिलके बस्ती के बच्चों को उधर आवाज़ दिए, बच्चे पूरे ठहरे हुए थे। హైదరాబాద్ పహాడీ షరీఫ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ముస్తాఫ్ నగర్లోని ఒక పెళ్లి డెకరేషన్ గూడంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో డెకరేషన్ సామాగ్రి అగ్నికి ఆహుతైంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అనుమానిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, రాజేంద్ర, ఇది ఒక పెళ్లి డెకరేషన్ సామాన్ సంబంధించినటువంటి గోదాం. అయితే ఈ గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా కొత్తగా మంటలు వ్యాపించాయి. మొత్తం 3 అంతస్తులకు కూడా ఆ మంటలు వ్యాపించడంతో దాదాపుగా దట్టమైనటువంటి భారీగానే మంటలు ఎగిసిపడ్డాయి. అంటే కారణం ముఖ్యంగా అవన్నీ డెకరేషన్ సామాన్ కాబట్టి ఈజీగా మంటలు అంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా తొందరగా, అంటే థర్మాకోల్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి తొందరగా మంటలు వ్యాపించడానికి చెప్తున్నారు. ఏదేమైనా భారీగా మంటలు ఎగిసిపడడంతో పాటు అటు దట్టమైన పొగలు వ్యాపించడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులంతా కూడా తీవ్రమైన భయాందోళనకు పోయారు. మొన్నటికి మొన్న మనం చూసాం ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం ఎలాంటి బీభత్సం సృష్టించిందో. దాంతో కొంత ఆందోళన అప్పటి వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపించింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడ అటువైపు వెళ్తున్న వాహనదారులు కావచ్చు, మిగతా కూడా కొంత ఇబ్బంది కూడా పడ్డారు. అయితే వెంటనే ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్ సహాయంతో దాదాపు మంటలను అదుపులో తీసుకొచ్చారు. ఇప్పుడైతే దాదాపుగా మంటలు అదుపులోకి వచ్చాయి. కానీ లోపల ఉన్న సామాగ్రి పూర్తిగా మంటలకు ఆహుతైపోయినట్టుగా తెలుస్తోంది. అంటే ఆస్తి నష్టం సంభవించింది. అందులో సిబ్బంది మాత్రం అంతా సేఫ్ గా బయటకు వచ్చారు. ఆస్తి నష్టం ఎంత ఏమైనా ఉందనే విషయంలో ఇంకా పూర్తిగా అంచనా రాలేదు. ఏదేమైనా 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో అయితే మంటల్ని పూర్తిగా అదుపు తీసుకొచ్చారు. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ రమణ.